ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రమేయం లేని చోట ప్రవేశించి రాజకీయ వంచనతో కొంతమంది రిగ్గింగ్ చేయాలని చేసిన ప్రక్రియలో భాగంగా సంబంధం లేని తూర్పు పడమర ప్రాంతాల పార్టీల ఇరువర్గ సామాజిక వర్గాల మధ్య పోరాట చిచ్చుపెట్టిన సంబంధిత రక్షణ అధికారి నిర్వాకం ఫలితమే సోమవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం పరిధిలో జరిగిన ఇరు పార్టీల ఆవేశాలకు ఆజ్యం పోసిన అధికారి ప్రవర్తన ఫలితంగా రాళ్ల దాడితో రక్షణ ఇవ్వాల్సిన వారిపై తత్ఫలితంగా దాడి జరగటం పట్ల వాస్తవ స్థితిగతులను చవిచూసిన స్థానిక రాజకీయ విశ్లేషకులు స్థానిక పోలీస్ అధికారి పట్ల పనితీరుకు పరిపరి విధాలుగా నవ్వుకుంటున్నారు అనడంలో జరిగిన మునుపెన్నడూ లేని సంఘటన ఈ సంఘటన వాస్తవానికి ముందుకెళ్లి మనన చేసుకుంటే సంబంధిత ప్రత్యక్ష సాక్షులు స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ కు వివరించిన సమాచారం మేరకు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో జరుగుతున్న ఓటింగ్ లో సంబంధిత కొంతమంది వివాదాస్పద ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారి ప్రలోభ ప్రమేయంతో ప్రశాంత దర్శి నియోజకవర్గంలో ఎన్నడూ చూడని విధంగా జరిగిన పరిణామాలు సోమవారం సాయంత్రం జరగటం పట్ల స్థానిక నాయకులు రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే విమర్శలు గుప్ అని ఊస్తున్నారు. ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రమేయాల పరంపరలో సంఘటన ప్రదేశానికి చేరుకొని సాగిన ప్రశాంత ఓటింగ్ జరగాలన్న అభ్యర్థనలు ఎవరి గోల ఎవరు ఇష్టానుసారంగా చేశారో ఈ విజువల్ చూస్తే బహిర్గతం అవుతుంది అని విశ్లేషకులతో పాటు మన ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ ప్రేక్షకులు సైతం వాస్తవ వారి విశ్లేషణలు బహిర్గతం చేస్తున్నారు. సంబంధిత సమాచారం అభ్యర్థి విజయ విధానాలు ప్రతిరోజు మన ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ మీ ముందుంచుతుంది. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్.